హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆహ్, సో ఈరోజు వీడియోలో ఏం చెప్పుకుందామంటే బేసిక్‌గా అంటే మన డైరెక్షన్ టీమ్ చేసే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఏడీకి అప్రోచ్ అయ్యేటప్పుడు గానీ, లేదా ఏదైనా ఛాన్స్ అడిగేటప్పుడు గానీ, అవి రెగ్యులర్‌గా మనం చూస్తూ ఉంటాం. నేను కూడా నిన్న ఫేస్‌బుక్‌లో ఒక యాక్టరు ఇదిగో నా మెయిల్ ఐడీ, సో మీరు పంపించండి నేను చూస్తాను అనే దగ్గర చూశాను. అలానే ఇంకొక డైరెక్టరు ఏడీస్ రిక్వైర్మెంట్ ఉంది, సో ఈ మెయిల్‌కి పెట్టండి అన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో నేను అవి చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే కొంతమందికేంటి, చాలామందికి పెట్టి పెట్టి ఒక ప్రెస్టేషన్ ఉండి ఉంటుంది. కొంతమందికి పాపం అంటే చాలా కొత్తగా వచ్చి ఉండొచ్చు, సో తెలియదు. కొంతమంది అపర మేధావులు అయి ఉంటారు. సో ఇక వేరే డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ పెడుతుంటారు. సో నాకేంటంటే వాటి గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాం. తెలియని వాళ్ళకు ఉంటే తెలుసుకుందాం. అలానే మీకు కూడా ఏమైనా ఇలా ఉంటే బాగుంటుంది, కొంతమంది ఇలా చేస్తారు బ్రో అని మీకు కొత్తగా ఏమైనా అనిపించింది అనుకో కామెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను అండ్ మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఫస్ట్లీ అంటే ఏడీ రిక్వైర్మెంట్ అని మీకు ఒక పోస్ట్ వచ్చింది అనుకో, జనరల్గా మీరు పంపిస్తారు. సో ఒక రెజ్యూమ్ రెడీ చేసుకోండి. మీరు ఆ మెయిల్కి పెడతారు. అప్పుడు నువ్వు ఒక్కడవే కాదు, నేను ఒక్కడనే కాదు, బోల్డ్ మంది మెయిల్స్ పెడతారు. సో వాళ్ళల్లో ఇప్పుడు ఒక 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 సినిమాకి ఎంతమంది ఏడీస్ కావాలి? 5 నుంచి 8 మంది కావాలి. సో అందులో మన ఛాన్స్ రాలేదు అంతే. సో దానికి మనం మళ్ళీ రిప్లైగా నేను బోల్డ్ పెట్టాను, నాకు రిప్లైయే రాలేదు, వేస్ట్ బ్రో అని ఇతరుల కామెంట్ చేయడం. సో అవి చూసినప్పుడు ఐడీస్ ఒకవేళ ఎవర్రా బాబు అని చూసినప్పుడు ఆ సరౌండింగ్స్ ఉండేది కూడా ఇతనేంటి ఎంత నెగిటివ్గా ఉన్నాడు అనిపిస్తుంది కదా. సో అలా చేయకండి. సో ఆ సినిమాకి కాకపోతే ఇంకో సినిమాకి వస్తుంది అబ్బా, ఆ ఒక్క సినిమానైనా చెప్పండి. సో అలా నెగిటివ్ అయితే పెట్టకండి. నెక్స్ట్ మరీ దారుణంగా ఎలా అప్రోచ్ అవ్వాలి బ్రో అని అడగకండి, చండాలంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మెయిల్ పెట్టారు, ఇదిగో ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు నేను లేదా బోల్డ్ మంది ఉన్నారు, ఇలా అప్రోచ్ అవ్వండి, అలా అప్రోచ్ అవ్వండి. ఒక రెజ్యూమ్ అబ్బా, ఇప్పుడు జాబ్కి వెళ్తారు, జాబ్కి ఎలా వెళ్తాం? ఒక రెజ్యూమ్ పంపిస్తాము. లేదు నువ్వు అసలు ఒక అకాడమిక్ కానీ ఒక ఒక జాబ్కి కానీ నోటిఫికేషన్కి కానీ నీ గురించి అంతా ఇన్ఫర్మేషన్ అప్లై చేస్తావు కదా, ఇంకా అంతే. సో నువ్వు ఫస్ట్ అప్లై చేయి. ఎలా ఎలా అని అడగకండి, ఇంకా చాలా మరీ దారుణంగా అనిపిస్తుంది ఈ కాలంలో కూడా. ఎలా అంటే అండ్ ఇంకోటి ఏంటి, ఓ అది పెద్ద సినిమా కదా, లేకపోతే ఇది చిన్న సినిమా, సారీ దీని గురించి ఇది పెద్ద సినిమా కదా, సో మనకు అవకాశం వస్తుందో రాదో, మనం పెట్టడం అవసరం అంటావా బ్రో అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అరే అసలు ఫస్ట్ పెట్టండి అబ్బా, రూపాయి ఖర్చు లేనిది. ఇప్పుడు అంతకుముందు ఆఫీసులకు వెళ్ళి గేట్ల దగ్గర నిలబడేవాళ్ళు, చాలా కష్టం అసలు అప్పుడు. ఇప్పుడు హాయిగా ఒక మెయిల్ పెట్టడమో లేదా ఒక వాట్సాప్లో పెట్టడమో తప్పే ఉంది, రిప్లై ఇవ్వకపోని. లేదో ప్రమోషన్ కోసమే పెట్టారు, సో వాట్, ఏమైంది, ఒకసారి పెట్టి చూడు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అబ్బా మర్చిపోయాను, కొత్త సినిమా. సో ఈ సినిమాలు జరుగుతాయంటావా లేకపోతే జరగవా, వీళ్ళకి పెట్టడం అవసరం అంటావా అనేసి అంటే మీకు తెలియదబ్బా, కొన్ని కొన్ని చిన్నవి అనుకునేవి రేపొద్దున చాలా పెద్ద రిజల్ట్ ఇస్తాయి. నేను ఫస్ట్ సినిమా బండి అనే సినిమాకి పనిచేసిన తర్వాత ఆ సినిమా త్రూ నాకు 2-3 ఆఫర్లు వచ్చాయి, ఒక మంచి రెస్పెక్ట్ వచ్చింది. లేదా ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం అది స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ అయింది, అందరూ వాళ్ళే వర్క్ చేశారు, తర్వాత ఇంత సినిమా అయింది. పెళ్లి చూపులు ఎలా అయింది, రీసెంట్గా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి చిదంబరం అనే టీజర్ చూసారా, చిన్న సినిమా కానీ దాని పేరు ఇలా వస్తుంది. సో మీరు అసలు చిన్న సినిమా కాదు, ఫస్ట్ అప్రోచ్ అవ్వండి. తర్వాత ఏంటి, మీరు స్టోరీ వింటారు, ట్రావెల్ అవుతూ ఉంటారు, ఆ అట్మాస్ఫియర్ మీకు తెలుస్తుంది. మేబీ అప్పుడు ఇంకా మీకు వర్కౌట్ అవ్వదురా బాబు అంటే అప్పుడు బయటకు వచ్చేసేయండి. ఫస్ట్ అయితే వెళ్ళండి, ఒక అవకాశం అయితే వస్తుంది కదా. సో ఇలాంటివి అసలు స్టార్టింగ్లో అవి చేయకండి అబ్బా. అండ్ ఇక ఇప్పుడు ఈ హీరోలు కానీ లేకపోతే ప్రొడక్షన్ హౌస్లు కానీ కథలు ఉంటే చెప్పండి అన్నప్పుడు కొన్ని కామెంట్ చూస్తే, నిన్న ఒక కామెంట్ చూశాను,
ఎవరిదబ్బా హీరో, కిరణ్ అబ్బవరమో ఐ థింక్ ఎవరో అనుకుంటా. నా బడ్జెట్ 2 కోట్లు, కలెక్షన్స్ 1000 కోట్లు వచ్చేస్తాయి అనేసి ఒక కామెంట్ చూస్తే నాకు కామెడీగా ఉంది. అంటే టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, నేను ఆ కామెంట్ చూసిన తర్వాత ఒకవేళ ఎవర్రా బాబు నేను ఓపెన్ చేస్తే పలానా శ్రీనిబాబు ముస్లిం అని ఆ కామెంట్ ఉంటే అసలు రేపు పొద్దున వాడిని అసలు నేను దగ్గరికి రాణిస్తానా? అసలు వాడికి ఏమైనా తెలుసు అనుకుంటానా? ఎందుకు ఇలా అంటే మరీ దారుణం. చూడు, 2 కోట్లలో తీసి 1000 కోట్లు అంట. అసలు కిరణ్ అబ్బవరంతో 2 కోట్లు సినిమా తీయాలనుకోవడమే పెద్ద బూతు. ఎందుకంటే తన రెమ్యూనరేషనే ఉంటుంది అబ్బా, 1.5 2 కోట్లు మినిమం. సుహాస్ అన్న 4 కోట్లు తీసుకున్నారని తెలిసింది. అట్లీస్ట్ 3 కోట్లని తీసుకుని ఉంటారు. అంటే కిరణ్ అబ్బవరం ఎంత తీసుకుంటాడు రెమ్యూనరేషన్? తర్వాత తనున్నాడు అంటే ఒక అమ్మ నాన్న, ఒక మంచి ప్యాడింగ్ యాక్టర్స్ ఉండాలి, మంచి హీరోయిన్ ఉండాలి, అండ్ మంచి లొకేషన్స్ ఉంటాయి, అంటే నీకు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మినిమం ఒక 6 కోట్ల బడ్జెట్ ఉంటుందా అట్లీస్ట్. సో ఎలా చూడంగానే ఒపీనియన్ మారిపోద్ది. అండ్ ఇంకా వీళ్ళన్నీ మైక్ ముందు ఒకలా చెప్తారు, లేకపోతే మైక్ తర్వాత ఒకలా చెప్తారు అంటే వాళ్ళకి నాకు అర్థమైంది. నేను ట్రై చేస్తూ ఉన్నాను కదా, నాకు అర్థమైంది ఏంటంటే మనలాంటి వాళ్ళు బోల్డ్ మంది అప్రోచ్ అవుతాం అబ్బా, బోల్డ్ మంది. వాళ్ళకి వింటూ బోర్ కొట్టేసింది. కొన్ని వదిలిపెట్టేస్తారు, ఇక స్కిప్ చేస్తారు. మరి అంత మాత్రానికి మనం వీళ్ళు ఇలా పెట్టేస్తారు కానీ వీళ్ళు వినర్రా బాబు అని పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో అలా అనటం కూడా ఎందుకు అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే రేపొద్దు నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత బోల్డ్ మంది అప్రోచ్ అవుతారు కదా నిన్ను కూడా. నువ్వు అందరికీ కూర్చొని రిప్లై ఇచ్చుకుంటూ పోతే నీ కథలు నువ్వు రాసుకోలేవు, నీ సినిమా నువ్వు చేయలేవు. రీసెంట్ నేను సుకుమార్ గారి ఇంటర్వ్యూ చూశాను. ఒక డైరెక్టర్ని మేడ్చెల్లి వెళ్ళి కలిశారంట. తను ఏదో ఏడీనా ఏదో సంథింగ్ తన పనిలో తను ఇలా అన్నాడంట. ఆ బాధతో నడుచుకుంటూ సిటీ వరకు వచ్చా నేను. బట్ ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది నేను డైరెక్టర్ అయిన తర్వాత ఎందుకు ఆ రోజు అలా అన్నాడో అనేసి అన్నారు. సో ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే మన ప్రపంచమే కాదు కదబ్బా. అంటే నాకు ఇది తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది, 5.5 సంవత్సరాలు. సో ఇప్పుడు చిన్నగా నాకు అర్థమవుతుంది అవతల వాళ్ళకి కూడా ఒక వర్క్ ఉంటుంది అని. సో అదొకటి. ఆ ఇరిటేషన్ అయితే అస్సలు పడవద్దు. ఆ తర్వాత పిచ్ డెక్ అంటే ఏంటి, ఓరు బాబోయ్ వింటున్నారు కదా, పిచ్ డెక్ రెడీ చేసుకోండి అని. సో ఇంకంటే ఏంటి అని అక్కడే కామెంట్ చేస్తే ఇంకా ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు. మనం యూట్యూబ్ ఉందబ్బా, ఫుల్గా తెలుసుకోవచ్చు. ఓహో వీళ్ళేదో పిచ్ డెక్ అడిగారు ఏంటి అని యూట్యూబ్లో అసలు పిచ్ డెక్ అంటే ఏంటి, లేకపోతే పిచ్ డెక్ ఎలా చేసుకోవాలి అంటే బోల్డ్ వీడియోస్ వస్తాయి. హాయిగా అప్రోచ్ హాయిగా రెడీ చేసుకోవచ్చు. సో అంటే చిన్నయే ఇంకా మళ్ళీ మీరు అడుగుతుంటే కష్టం. ఇదిగో ఇప్పుడు ఇంత తెలుసుకున్న తర్వాత కూడా మాకు చాలా టఫ్ ఉంది. ఇంకా మళ్ళీ మీరు అంటే చూడండి. అంటే ఇవన్నీ అప్పుడు నాకు కూడా తెలియదు. నేను కూడా ఒక కన్నడ హీరోతో 1,20,00,000 బడ్జెట్ సార్, దగ్గర మనకి 20 కోట్లు వచ్చేస్తాయని చెప్పేసి అలా అన్న తలుచుకున్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. నేను కూడా స్టేజ్ నుంచి వచ్చినవాడినే. బట్ అప్పుడు అంత సోషల్ మీడియా యూజ్ చేయలేదు, ఇప్పుడు మనకు ఉంది. సో చూడండి. అది ఫ్రెండ్స్, ఏమైనా తప్పులు మాట్లాడేది అయితే ఐఎమ్ సారీ. బట్ నాకు అనిపించింది నేను ఈ మధ్య చూసినప్పుడు. సో అది మీకు డిస్కషన్ చేద్దామని చెప్పాను. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.